మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాల కలెక్షన్స్ ఎన్నెన్నో విఏ కేవలం 2-12% మాత్రమే. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైజింగ్ గ్లోబల్ సమిట్ ముగింపు వేడుకలో ఏర్పాటు చేసిన భారీ డ్రోన్ షో ఆకట్టుకుంది. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు వివరించే థీమ్తో డ్రోన్ షో ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గిన్నీస్ బుక్ రికార్డు సాధించేలా 3000 డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి అబ్బురపరిచారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైజింగ్ గ్లోబల్ సమిట్ ముగింపు వేడుకలో ఏర్పాటు చేసిన భారీ డ్రోన్ షో వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. గ్లోబల్ సమిట్ వేదికగా అత్యధిక డ్రోన్లతో నిర్వహించిన ప్రదర్శన గిన్నీస్ బుక్ రికార్డును తిరగరాసింది. మంగళవారం రాత్రి ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో ఆకాశంలో 3000 డ్రోన్లతో తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ద రైజ్ అనే అక్షరాలను ప్రదర్శించారు. గత రికార్డులను తిరగరాయడంతో గిన్నీస్ బుక్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధిత ధ్రువపత్రాన్ని అందజేశారు. ఇప్పటి వరకు అత్యధిక డ్రోన్ల ప్రదర్శన రికార్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబి పేరున ఉంది. 2025 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2131 డ్రోన్లతో హ్యాపీ న్యూ ఇయర్ అనే అక్షరాలను ప్రదర్శించడం ద్వారా ఆ దేశం రికార్డు నెలకొల్పింది. దాన్ని అధిగమించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 3000 డ్రోన్లతో ప్రదర్శించి గిన్నీస్ బుక్ రికార్డులో మొదటి స్థానం కైవసం చేసుకుంది. భారీ సంఖ్యలో డ్రోన్లతో గ్లోబల్ సదస్సు ప్రాంగణంలో నిర్వహించిన ప్రదర్శన అలరించింది. ఓ మహిళ ముకులిత హస్తాలతో ప్రదర్శన ప్రారంభమవగా 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధిని ఎలా సాధిస్తుందో వివిధ దశలలో డ్రోన్లతో ప్రదర్శించారు. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీలో 100 అంతస్తుల ఐకానిక్ టవర్స్ తో కూడిన నగరం, మూసీ రివర్ ఫ్రంట్, బెంగళూరు, అమరావతి నగరాలకు ఎక్స్ప్రెస్ హైవేలు, ఓఆర్ఆర్ మధ్య రానున్న పరిశ్రమలు, మహిళా శక్తి సంఘాలు, రాష్ట్రానికి రైతులే వెన్నెముక వంటి అంశాలతో డ్రోన్లు అద్భుతాన్ని కళ్ల ముందు ఆవిష్కరించాయి. చివరగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకలో భారీ డ్రోన్ షో ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడమే కాకుండా గ్లోబల్ సమ్మిట్కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.